మనిషి జీవితం అద్భుతమైనది. కొన్ని విషయాలు ఆసక్తిగా ఉంటాయి. మన శరీరంలో జరిగిన వాటిని గురించి మనకు తెలియదు. మానవ శరీరంలో మనకు తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. మన శరీరం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ హ్యూమన్ బాడీ. నెంబర్ 1, మనిషికి నిద్ర అనేది ఎంతో ప్రశాంతతను, విశ్రాంతిని ఇస్తుంది. కానీ ఎంతమంది తెలుసు నిద్రలో 5 దశలు ఉంటాయని? మనిషికి 5వ దశలోనే గాఢమైన నిద్ర పడుతుందట. ఇలా గాఢ నిద్రలో ఉన్నప్పుడే మనిషి మెదడు చురుకుగా పనిచేస్తుందట. గాఢ నిద్ర కారణంగానే 90% కలలు మనకు గుర్తుండవు. నెంబర్ 2, మానవ శరీరం రక్త కణాలతో నిండి ఉంటుంది. శరీరంలోని అన్ని రక్తనాళాలను వరుసగా పరిస్తే దాదాపు 1,00,000 మైళ్ళ పొడవు ఉంటుందట. నెంబర్ 3, మానవ ఊపిరితిత్తులు సర్ఫేస్ ఏరియా సుమారు 50 నుండి 75 స్క్వేర్ మీటర్లు, అంటే ఒక టెన్నిస్ కోర్ట్ అంతా ఉంటుంది. నెంబర్ 4, శిశువు గర్భంలో ఉన్నప్పుడే హస్తరేఖలతో పాటు ఫింగర్ ప్రింట్స్ కూడా వచ్చేస్తాయి. పిండం 6 నెలల వయసు ఉన్నప్పుడే అవి ఏర్పడతాయి. నెంబర్ 5, మనిషి శరీరంలో ఒక సెకనుకు 300 మిలియన్ల కణాలు చనిపోతూ మరో 300 మిలియన్ల కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. మనిషి ప్రాణంతో ఉండేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. నెంబర్ 6, మనిషి ఊపిరి పీల్చుకోవటం, మింగటం ఈ 2 పనులను ఒకేసారి చేయలేరు. ఎందుకంటే ఆహారాన్ని మింగుతూ ఊపిరి తీసుకుంటే ఆహారం గొంతులో ఇరుక్కుపోయి ఊపిరి ఆడదు. కానీ పసిపిల్లలు ఈ 2 పనులను ఒకేసారి సునాయాసంగా చేయగలరు. నెంబర్ 7, మానవ శరీరం అంతటా నిరంతరం రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. కానీ బాడీలో రక్త ప్రసరణ లేని ఏకైక భాగం కంటిలోని కార్నియా. ఇది గాలి నుంచి నేరుగా ఆక్సిజన్ గ్రహిస్తుందట. నెంబర్ 8, మనిషి తల వెంట్రుకలు చలికాలంలో కంటే వేసవి కాలంలో వేగంగా పెరుగుతాయి. నెంబర్ 9, మనిషి ఆహారం లేకపోయినా తన శరీర సౌష్ఠవాన్ని బట్టి కొన్ని వారాల పాటు బతకగలడు. కానీ నిద్ర లేకుండా మాత్రం 11 రోజుల కంటే ఎక్కువ బతకలేడు. నెంబర్ 10, స్త్రీ శరీరంలోని అతిపెద్ద కణాలు అండాలు. పురుష శరీరంలోని అతి చిన్నవి వీర్య కణాలు. వీర్యకణం కంటే అండం సుమారుగా 30 రెట్లు పెద్దదిగా ఉంటుంది. ఈ రెండింటి కలయిక వల్లనే మనిషి పుట్టుక మొదలవుతుంది. నెంబర్ 11, మన బ్రెయిన్ యొక్క స్టోరేజ్ కెపాసిటీ 1 మిలియన్ జిగాబైట్స్ వరకు ఉంటుంది. యూనిట్స్ ఆఫ్ కంప్యూటర్ మెమొరీ మెజర్మెంట్స్ చూసినట్లయితే 1 బిట్ ఈజ్ ఈక్వల్ బైనరీ డిజిట్, 8 బిట్ ఈజ్ ఈక్వల్ 1 బైట్, 1024 బైట్స్ ఈజ్ ఈక్వల్ 1 కిలోబైట్, 1024 KB is equal to 1 megabyte, 1024 megabytes is equal to 1 gigabyte, 1024 GB is equal to 1 terabyte, 1024 TB is equal to 1 petabyte, 1024 PB is equal to 1 exabyte, 1024 EB is equal to 1 zettabyte. ఈ లెక్క ప్రకారంగా మన బ్రెయిన్ యొక్క స్టోరేజ్ కెపాసిటీ 1 మిలియన్ జిగాబైట్స్ వరకు ఉంటుంది. నెంబర్ 12, నోటి దవడ వెనుక భాగంలోని ఉండే కండరమే శరీరంలోని అత్యంత బలమైన కండరం. నోరు తెరవాలన్నా మూయాలన్నా ఈ కండరం పనిచేయాల్సిందే. నెంబర్ 13, మానవ మెదడు నుండి వచ్చే సంకేతాలు గంటకు 268 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తాయి. ఒక మనిషి ఒక మంత్రంను తీసుకొని అదే పనిగా ఉపాసిస్తే 41 రోజులలో శక్తివంతుడు కావచ్చు. నెంబర్ 14, శరీరం నందలి మూలధారంనకు మీదుగా నాభి స్థానంనకు మధ్యన మూలకందం నందు సుషుమ్న అను నాడి ఒకటి ఉంటుంది. ఇలా పింగళి నాడులు ఈ సుషుమ్న నాడిని చుట్టుకొని ఉంటాయి. నెంబర్ 15, మనుషుల దేహంలో సూక్ష్మ స్థూల నాడులు 3,50,00,000కు పైగా ఉన్నవి. ఈ నాడులు మూలాధారంను ఆశ్రయించి కొన్ని ఊర్ధ్వ భాగమున కొన్ని అధః భాగమునందు వ్యాపించి ఉంటాయి. మరియు పై నాడులను ఆశ్రయించి 3,50,00,000కు పై చిలుకు రోమాలు ఉన్నవి. ఈ రోమాలే నాడులకు ముఖాలుగా చెప్పబడును. నెంబర్ 16, ఈ నాడులలో 72,000 నాడులు వాయు సంచార యోగ్యమై ఉండును. అందులో 1,072 నాడులు స్థూల నాడులుగా ఉన్నవి. మనిషి పుట్టుక అద్భుతమైనది. ఈ సృష్టిలో ఏ జీవికి లేనంతగా మనిషి జీవితంలో చాలా ఆసక్తికర విషయాలు జరుగుతాయి. అయితే అవి మనకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి, మనకు పెద్దగా తెలియవు. మానవ శరీరం ఎలా ఉంటుందంటే, మనం ఇంత ఆరోగ్యంగా ఉన్నా, అత్యుత్తమైన ఆహార పదార్థాలు తిని వ్యాయామం చేసినా సడన్ గా కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ ప్రపంచంలో అద్భుతం ఏంటని అడిగితే అది మన శరీరమే. ఇది ఎలా అభివృద్ధి చెందింది, కాలక్రమేణా ఎలా మారుతూ వచ్చింది, కాలక్రమేణా మన ఇమేజ్ పాత్ర ఎలా మారుతుందో అంచనా వేయడం కూడా అసాధ్యం. మనిషి శరీరంలో అనేక ఆసక్తికర విషయాలు ఉంటాయి. అంతేకాదు మనిషి ఆలోచన విధానం కూడా ఇతర జీవులకు భిన్నంగా ఉంటుంది. ప్రకృతిలోని అద్భుతాల్లో మనిషి ఒకరు. మనిషి గురించి ఎంత పరిశోధించినా కొన్ని విషయాలు మాత్రం పూర్తిగా తెలియకుండానే ఉంటాయి. మన శరీరంలో జరిగే అద్భుతాల గురించి మనకు తెలియని కొన్ని నిజాలు తెలుసుకుందాం. 3 గంటల నుండి 4 గంటల మధ్య మన శరీరం బాగా అలసిపోతుంది. ఈ సమయంలో చాలా మంది మరణిస్తున్నారు. రాత్రి సమయంలో ప్రజలు విచారకరమైన విషయాల గురించి ఎక్కువగా మాట్లాడతారు. దీంతో రాత్రంతా మానసిక ఇబ్బంది పడతారు. మనం కొంతసేపు నిద్రపోతాం. అకస్మాత్తుగా నిద్ర నుండి మనం ఎక్కడో నేల నుండి పడిపోయినట్లు అనిపిస్తుంది.
దీనిని హిప్నిక్ జెర్క్ అంటారు. ఇది చాలా మందిలో జరుగుతుంది. మీరు పదాలు లేదా గాత్రాలు లేకుండా కేవలం సంగీతాన్ని వినడం ద్వారా ఏదైనా చేస్తే మీరు మరింత శ్రద్ధగా పనిచేయగలుగుతారు. పురుషులు స్త్రీతో ప్రేమలో పడడానికి 3 రోజులు పడుతుంది, కానీ స్త్రీకి 14 రోజులు పడుతుందట. ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో మీ గురించి పోస్ట్ చేయడం మీ మెదడును సక్రియం చేస్తుంది. చాలా తెలివైన వ్యక్తులు వేగంగా ఆలోచిస్తారు, అందుకే వారి చేతి వ్రాత చెడ్డది. వారు ఎంత వేగంగా ఆలోచిస్తే వారి చేతి వ్రాత అంత అధ్వానంగా ఉంటుంది. మీరు ఈ వాక్యాన్ని చదవడం పూర్తి చేసినప్పుడు మీకు గుర్తుకు వచ్చే వ్యక్తి మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి. వారితో మీరు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటారు. మీరు చనిపోయిన రోజు ఈ భూప్రపంచం మీద ఒక రోజు 159,635 మంది చనిపోతారని మీకు తెలుసా? తెలిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. ఒక వ్యక్తితో స్నేహం 7 సంవత్సరాలు దాటితే అది జీవితాంతం ఉంటుంది. ఇక వారి జీవితాంతం స్నేహితులవుతారు. మీరు మీ రొమాంటిక్ పార్ట్నర్తో ప్రత్యక్షంగా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసినప్పుడు మీ హృదయ స్పందనలు సింక్రనైజ్ అయి ఒకే రిధంలో కొట్టుకుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పింకుస్ వరల్డ్. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.